ఉభయ వేదాంత ప్రవక్త శ్రీమాన్ శ్రీ మరింగంటి శ్రీరంగాచార్య స్వామి స్మారక తిరుప్పావై ప్రవాచక విశిష్ట పురస్కారాన్ని టీకేవే రాఘవన్ ప్రదానం చేసినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. తిరుప్పావైలో అనర్గళంగా ప్రసంగాలు చేసిన వారి సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా టీకేవి రాఘవన్ మరింగంటి శ్రీరంగాచార్య శిష్యుడని వివరించారు. ఇక ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు నివృత్తి చేయడంతో పాటు ప్రవచనాల్లో ఉద్దండ పండితులని వివరించారు. స్నేహపురి కాలనీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు శ్రీమాన్ చిలుకమతి లక్ష్మీనాథాచార్యులు, ప్రధాన కార్యదర్శి ఉవేప్రా శ్రీమాన్ సముద్రాల శష్ఠ గోపాచార్యులు, కన్వీనర్ మరిగంటి విజయసారథి, ముఖ్య అతిథిగా శ్రీమాన్ కండ్లకుంట యాదగిరిచార్యులు, శ్రీ వెంకటేశ్వర ఆలయం నాగోల్ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రసన్నకృష్ణ దంపతులు, గోదా గోష్ఠి సభ్యులు రామకృష్ణారెడ్డి, యాదగిరిరావు, శ్రీధర్, సత్యరెడ్డి యామిని, తిరుప్పావై ప్రవచనకర్త పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. सर्वमेव तेना आप्नोति सर्वं जयति ओं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। पामानं मह्यते धान्यं धनं वशुं बहुपुत्रलाभं सततं वत्सरं दीर्घामायुः श्रीपद्मावती गोदा समेत श्री वेंकटेश्वर स्वामिनः परिपूर्णानुग्रह कृपाकटाक्षफलसिद्धिरस्तु तथास्तु। చాలా సంతోషం. రామకృష్ణారెడ్డి గారు వందే చైతన్య స్తన్యదాయిని పల్లవికపాలిక సప్తదోకి నిర్వాహకోరకిగణేమపట శ్రీరంగరాజమహిషే శ్రియమాశ్రయామ. కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కృషి చేస్తున్న యాదగిరిరావు గారు 40 మంది ఉదయం పూటనే 6 గంటలకు వేయించేసి శ్రీవ్రతం మనం గోదా అమ్మవాడు ఎట్లయితే చెప్పాడో ఆ విధంగానే ఇక్కడ నడుస్తుంది నగర సంకీర్తన. ఎన్నుదన్నుగా ఉంటూ మా నాన్నగారి కార్యక్రమాలన్నింటి దాదాపు 22 సంవత్సరాలు జరుపుతూ ఉంటే మా నాన్నగారి దగ్గర స్వతహాగా ఉండి కార్యక్రమాల్లో ఇవాళ కార్యక్రమాల్లో ఒక రకమైన విశిష్టత ఉంది. టీవీ ఛానల్స్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు అందించారు. దాదాపు 500 ప్రసంగాలు వీరు ఆధ్యాత్మిక విషయాలపై ప్రవచించారు. నమస్కారం. ఒకప్పుడు జంచాల బాబాయ్ శాస్త్రి గారు ఒక పద్యంలో అంటారు, ఈ భవంతి లోపల సంస్కృతి అనే భవంతిలో 5 దీపాలు వెలిగాయి, వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా కాంతిని భిక్షముగా పెట్టారు అని చెప్పి. అలాంటి పెద్దల లోపల శ్రీమాన్ మర్రంగంటి శ్రీరంగాచార్యుల వారు ఒకరు. అలాగే తెలుగునాట 4 పక్కల కూడా నలుగురు ఇతర పెద్దలు కూడా అలా చేశారు. కానీ వీరు దీపం వెలిగించే విధానం ఎంత గొప్పది అంటే, సంస్కృత పరిజ్ఞానము ఏమీ లేని వాడిని కూడా ఒక పండితుడిగా తీర్చారు స్వామి. అది వారి గొప్పతనం. అంతేకాదు, తమిళంతో పరిచయం లేని వాడిని హిందీలో రహీం ఖాన్ ఇలాంటి వాళ్ళది కూడా పరిచయం చేస్తూ సభ లోపల ఉండే ప్రతి ఒక్కరిని
అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా కూడా ఆకర్షించేలాంటి మంచి వాక్చాతుర్యాన్ని అలాంటి దాన్ని శిష్యులకు అందజేసిన పెద్దలు మనకి దగ్గరలో ఉన్న సంస్కృత కళాశాలలో సుమారు 40 సంవత్సరాల పాటు ఉపన్యాసకులుగా పనిచేయడమే కాదు, తెలుగు నాట పేరు చెప్తే అందులో హైదరాబాద్ అనగానే వారి పేరు వినిపించి తీరుతుంది. అలాంటి పెద్దల సన్మానం 4 గోడల మధ్య గణితం చెప్పుకున్న నాలాంటి వాడికి రావడం చాలా అజ్జమే సఫలం జన్మ సుప్రభాతాచమే నిశ అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రవచన విశిష్ట పురస్కారాన్ని మాకు రావడాన్ని ఎలా పోల్చుతానంటే, హనుమంతుడు అంటాడు, అమ్మా సీతమ్మ, అక్కడ పరివారంలో దిగ్ధంతులంతా ఉన్నారమ్మా, అనుగ్రహం నాకు దక్కింది అంటాడు. నేను కూడా అలాంటి స్థాయిలోంచి ఆ స్థాయికి ఎదిగిన వాడిని. నాకు ఆ పురస్కారం రావడం పూర్వజన్మ పుణ్యకృత ఫలము అని ఆశాసన చేస్తూ, అదే జ్ఞాపకం చేస్తూ అందరికీ కూడా నమస్కారం చెప్తాను. శ్రీమాన్ మరింగంటి రంగాచార్య స్మారక తిరుపతి ప్రవాసి విశ్వ పురస్కారం ఈరోజు శ్రీపురి కాలనీ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించడం జరిగింది. అందులో మేము ఇక్కడ గత 16-17 సంవత్సరాలుగా గోష్ఠిగా ఏర్పడి గోదా గోష్ఠిని నామకరణం చేసుకొని ఆ గోదా గోష్ఠి ఏర్పడి ఆ గోదా గోష్ఠి ద్వారా మేము ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం కూడా మాకు కూడా అవకాశం కల్పించిన మా అందరి గోష్ఠి తరఫున మేము అందరం వారికి కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వారి అమ్మాయి గారు రంగాచార్య స్వామి వారితో మాకు పరిచయం లేదు, వారి అమ్మాయి గారు విజయలక్ష్మి గారు ఇక్కడ మాకు ప్రవచన చెప్తున్నారు. గత 5-6 సంవత్సరాలుగా వారు మాకు ప్రవచన చెప్తున్నారు. వారి తమ్ముడు వారి అన్నగారు కూడా ఎప్పుడు వస్తుంటారు. వారు మాకు ఈ రంగాచార్య గారి గురించి వారి యొక్క ఆచార్యత గురించి చాలా విపులంగా చేసుకుంటూ అనేక వారికి కృతజ్ఞతలు చేసుకుంటారు. భాగ్యనగరంలో మహాపండితులుగా గొప్పనైన సేవ అందించిన వారు మరింగంటి శ్రీరంగాచార్య గారు. వారు ఆకాశవాణిలో సంస్కృత పాఠాలు చెప్పేవారు, భాగవత ప్రవచనాలు చెప్పేవారు, ఈ ధనుర్మాసంలో తిరుపావే ప్రవచనాలు చెప్పేవారు. చిన్నజీవ స్వామి గారికి ఎంతో వాంగ్మయాన్ని ఉపదేశ రూపంగా అందించినటువంటి మహానుభావులు మరింగంటి శ్రీరంగాచార్య వారు. ఎన్నో భాషల్లో పరిచయం ఉన్నవారే కాక ఎంతో పండితులే కాక గొప్పగా వక్త, ఎలాంటి సామాన్యులకైనా సరళంగా స్పష్టంగా మనసుకు పట్టేలాగా చెప్పేటువంటి మహనీయులు. కాబట్టి వారిని ఈ జాతి మర్చిపోవద్దు, ఈ తరతరాలు వారు అందించిన విజ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య స్మారక సమితి అనే ఒక సంస్థ ఏర్పడి సుమారు 20 సంవత్సరాలకు పైగా అనేక మంది పండితులకు పురస్కారాలు సమర్పిస్తూ వారు చేస్తున్న కృషిని ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు శ్రీరంగాచార్య గారి దగ్గర రాఘవన్ గారు అనేవారు గణితంలో ప్రొఫెసర్గా ఉన్నవారు. శ్రీరంగాచార్య గారి దగ్గర ఎన్నో విషయాలను వేదాంత విషయాలు నేర్చుకున్న వారికి ఒక పురస్కార సమర్పణ అనే ఒక విశిష్ట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఒక 2 సంవత్సరాల్లో మరింగంటి శ్రీరంగాచార్య స్మారకంగా వారి వైభవాన్ని తెలుసుకునేలాగా కొన్ని గ్రంథాలను ముద్రించి ప్రచురించడం, మరికొంతమందికి పురస్కారాలు సమర్పించడమే కాక శ్రీరంగాచార్య శత జయంతి ఉత్సవ విశేష కార్యక్రమం రాబోయే రోజుల్లో చేయాలని దృఢంగా సంకల్పించుకోవడం జరిగింది. ఎందరో పండితులు వాళ్ళు ఒక దగ్గర బయటికి రాలేకుండా ఉన్నవాళ్ళని కూడా, ఉదాహరణకి అభినవ వ్యాస అని బిరుదాంకితం కలిగేవారు. టీవీ ఛానల్స్లో ధర్మ సందేహాలు చెప్పినటువంటి కందాడే రామానుజాచార్య గారు లాంటి వారిని కూడా ప్రోత్సహించి వారు పండితులుగా రాణించేట్లుగా అనేక చోట్ల ఉపన్యాసాలు ఇచ్చేట్టుగా గొప్పగా ఘనంగా నిలబెట్టిన వారు మరింగంటి శ్రీరంగాచార్య గారు. అలాంటి వారు వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పండితులు ఉంటారు. వారి స్మారక పురస్కార కార్యక్రమం నాగోల్ స్నేహపురి వెంకటేశ్వర దేవాలయంలో ఘనంగా అంగరంగ వైభవంగా భక్తుల మధ్యలో పండితుల మధ్యలో కార్యక్రమం జరిగింది. Please do subscribe to SKS Fly TV.